గౌరవం కూడా ఎక్కువే అని అంటూ ఉండగా అప్పుడే బాలుకి శివ అయితే ఫోన్ చేస్తాడు. ఇక శివ ఫోన్ చేసి ఒక వీడియోని పంపిస్తాడు. ఇక ఆ వీడియో చూసి ఒక్కసారి షాక్ అయిపోతూ ఉంటాడు బాలు అయితే. ఇక బాలు అప్పుడే ఆ వీడియోని చూసి షాక్ అయిపోతూ లోపల ఇక నీతి కబుర్లు చెప్తున్న రోహిణి దగ్గరికి అయితే వెళ్తాడు. ఏంటమ్మా పార్లలమ్మ, మీ నాన్న పాప నీకు స్విట్జర్లాండ్ నుంచి ఈ డబ్బులు పంపించాడా అని అంటూ ఉంటే అప్పుడే అవును మా నాన్నే పంపించారు. మీకులాగా ఆప్యాయతలు అనురాగాలు మా మధ్య లేకుండా పోలేదు. చిన్న గొడవైనా మేము మళ్ళీ సదురుకుపోతాము. నీకులాగా బంధాలకి బంధువులకి విలువ లేకుండా ఇవ్వము అని అంటూ చెప్తూ ఉంటుంది రోహిణి అయితే. ఇక రోహిణి అన్న మాటకి అప్పుడే ఇక బాలు అయితే మరి ఇదేంటమ్మా, ఇది నువ్వేనా అని అంటూ వీడియోని చూపిస్తాడు. ఆ వీడియోని చూసి ఒక్కసారి షాక్ అయిపోతూ ఉంటుంది రోహిణి అయితే. నాన్నోయ్, సింగపూరు ఇదిగో ఇక్కడే ఉంది చూడండి. సింగపూర్ నుంచి అప్పటికప్పుడు 18 లక్షల వడ్డీ వ్యాపారి దగ్గర డబ్బులు వచ్చాయి చూడండి అని అంటూ చూపిస్తూ ఉంటాడు వీడియోని. ఆ వీడియోని చూసి ఒక్కసారే షాక్ అయిపోతూ ఉంటుంది రోహిణి అయితే. ఇక ప్రభావతి అయితే ఏంటమ్మా ఇదంతా, నువ్వేమో మీ నాన్న దగ్గర నుంచి తీసుకొచ్చానని చెప్తున్నావు, ఇక్కడేమో ఎవరి దగ్గరో అప్పు చేసినట్టు కనిపిస్తుంది, అసలేంటిదంతా అని నిలదీస్తూ ఉంటుంది రోహిణిని ప్రభావతి అయితే. అప్పుడే ప్రభావతి నిలదీయడంతో ఇక రోహిణి అయితే అది అత్తయ్య అని తడబడుతూ ఉంటే ఇంకెందుకమ్మా దాస్తున్నావు పార్లలమ్మ, ఇప్పుడు ఏదో అన్నావు కదా ఆత్మీయం అనురాగం రక్త సంబంధం ఇలా ఏవేవో స్టోరీలు చెప్పావు, ఇప్పుడు ఏమైంది అని అడుగుతూ ఉంటాడు బాలు అయితే. వీడే జగన్నాటక సూత్రధారి, కానీ నువ్వు అంతకన్నా సూత్రధారిలా తయారయ్యావు. చూడమ్మా ప్రభావతమ్మ, నువ్వు నీ కొడుకు కోసం పెళ్లి కాలేదని అటు చూడకుండా ఇటు చూడకుండా రోహిణి మాటలు నమ్మేసి నీ కొడుకుని రోహిణికిచ్చి పెళ్లి చేశావు. కానీ ఆ రోహిణి ఎంత నాటకం వేసిందో తెలుసుకో. తను కోటీశ్వరాలని నిన్ను నమ్మించింది, కోటీశ్వరాలని నీకు మాయమాటలు చెప్పింది, మాయమాటలు చెప్పి నిన్ను తన వైపుకి తిప్పుకొని నీ చేతే బ్యూటీ పార్లర్ పెట్టించింది. ఇప్పుడు నిజం బయటపడింది. ఏం చెయ్యాలో తెలియక తను వడ్డీ మళ్ళీ అప్పు చేసి ఈ డబ్బు తీసుకువచ్చి మా నాన్నిచ్చాడు, మా మావయ్య ఇచ్చాడు అని మనకి అబద్ధాలు చెప్తుంది. ఇప్పటికైనా అర్థం చేసుకో అని అంటూ బాలు అయితే కౌంటర్ వేస్తాడు. ఇక బాలు అన్న మాటకి అప్పుడే ప్రభావతి అయితే ఇదంతా నిజమా అని నిలదీస్తూ ఉంటుంది. అప్పుడే ఇక అది అత్తయ్య అది అంటూ తడబడుతూ ఉంటుంది రోహిణి. ఇక రోహిణి నిజంగానే మోసం చేసిందని అబద్ధం ఆడిందని తెలుసుకున్న మనోజ్ రోహిణి దగ్గరికి వెళ్ళి ఎందుకింత పెద్ద నాటకం ఆడావు, ఎంత కోటీశ్వరాలని అబద్ధం చెప్పావు అని అడుగుతూ ఉంటాడు. ఎందుకంటే నిన్ను నేను మనస్ఫూర్తిగా ప్రేమించాను, అందుకని నీతో జీవితం పంచుకోవాలని ఇలా అబద్ధం చెప్పాల్సి వచ్చింది అని అంటూ రోహిణి అసలు నిజాన్ని బయట పెడుతుంది. అప్పుడే ప్రభావతి అయితే ఇక మనోజ్తో అంటూ ఉంటుంది, రోహిణి ఇంత మోసం చేస్తుందని అస్సలు అనుకోలేదురా, నీ జీవితాన్ని నాశనం చేసింది అని ప్రభావతి లబోదిబోం అంటూ ఉంటుంది. చూసారుగా ఫ్రెండ్స్, రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది. మరి ఇలాగే జరగాలని మీరైతే కోరుకుంటున్నారా? అయితే వీడియోని తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్పై ఆల్ అని క్లిక్ చేయండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు.